నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడు అని చెప్పొచ్చు భిక్షాటన చేస్తున్న వాళ్ళు కూడా మంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు స్మార్ట్ ఫోన్ అనేది అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది అయితే మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది అన్నట్లు స్మార్ట్ ఫోన్ వల్ల నేరాలు పెరుగుతున్నాయి కాపురాలు కూలుతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం స్మార్ట్ ఫోన్ వాడే అందరూ ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లను కూడా ఉపయోగిస్తుంటారు సోషల్ మీడియాలో నచ్చిన ఫోటోకి లైక్ కొట్టడం లేదా నచ్చిన వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయడం వంటిది అందరూ చేసే పనే అయితే ఇదే ఇష్యూపై ఓ కోర్టు సంచలన తీర్పిచ్చింది సోషల్ మీడియాలో భర్త వేరే మహిళల ఫోటోలను లైక్ చేయడం వల్ల ఓ కాపురం కోర్టు మెట్లెక్కింది టర్కీకి చెందిన ఓ వివాహిత తన భర్త ప్రవర్తనపై విసిగిపోయి కోర్టును ఆశ్రయించింది తన భర్త సోషల్ మీడియాలో నిరంతరం ఇతర మహిళల ఫోటోలను చూస్తున్నాడని వాటిని లైక్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది ఈ ప్రవర్తన తనను తీవ్రంగా అవమానపరచడమే కాకుండా తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని వాపోయింది నా భర్త ప్రవర్తన వల్ల మా మధ్య నమ్మకం సన్నగిల్లింది ఇది మా దాంపత్య జీవితానికి ముప్పుగా మారిందని ఆమె న్యాయస్థానం ముందు కన్నీరు పెట్టుకుంది దీనికి పరిహారంగా భర్త నుంచి భరణం నష్టపరిహారం కావాలని డిమాండ్ చేసింది ఈ కేసును విచారించిన టర్కీ సివిల్ కోర్టు అప్పీలేట్ డివిజన్ భర్తదే తప్పని తేల్చి చెప్పేసింది భర్త చేసిన పనిని తీవ్రమైన దోషంగా పరిగణించింది వేరే మహిళల ఫోటోలను లైక్ చేయడం నేరుగా వివాహేతర సంబంధం కాకపోయినా అది భార్యకు మానసిక వేదన కలిగిస్తుందని వివాహ బంధంలోని నమ్మకాన్ని దెబ్బతీస్తుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు శిక్షగా భర్తకు 85,000 రూపాయల భౌతిక పరిహారం మరో 85,000 నైతిక పరిహారం భార్యకు నెలవారీ జీవనోపాధి చెల్లించాలని ఆదేశించింది భవిష్యత్తులో వచ్చే వైవాహిక వివాదాలకు ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది అందువల్ల సోషల్ మీడియా వల్ల కాపురాల్లో చిచ్చు రేగకూడదంటే మీరు చేసే పోస్ట్ కామెంట్ లేదా లైక్ మీ భాగస్వామిని బాధ పెడుతుందా లేదా అని ఒక్క క్షణం ఆలోచించండి వారి భావాలకు విలువనివ్వండి సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలి ఎవరితో చాట్ చేయాలి అనే విషయంలో ఇద్దరు మాట్లాడుకొని ఒక అవగాహనకు రండి పరస్పర సమ్మతి చాలా ముఖ్యం మీ వ్యక్తిగత విషయాలు గొడవలు లేదా అతిగా భావోద్వేగమైన పోస్టులను సోషల్ మీడియాలో పంచుకోవద్దు నిత్యం నోటిఫికేషన్లు చూసుకోవడం లైకుల కోసం ఆరాటపడ్డం అనే వ్యసనం మీ నిజ జీవిత బంధాలను దూరం చేస్తోంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు